స్వామిని కాదు, బ్రాహ్మణుణ్ణంతే. శ్రాద్ధకర్మ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదేగా నిర్ణయించడం జరిగింది. నేను గనక జ్ఞాన పరీక్షలో ఓడిపోతే నేను మీ ఇంటికొచ్చి శ్రాద్ధకర్మలు చేయాలనేగా. కానీ మీరు గెలిచిపోయారు కదా. విజయం అనేది నా జోలెలోకి ఆ గంగ వేసిన భిక్షే. తన గొప్పతనం ఏమిటంటే సమాధానం తెలిసి కూడా తను సమాధానం చెప్పలేదు. తనే నాకు సరైన సమాధానం సైగలతో చెప్పి నన్ను గెలిపించింది. గెలిచింది నేను కాదు, ఆ గంగే గెలిచింది. అన్నట్టు ఇప్పుడు నేను ఈ మాత్రమైనా చేయాలి కదా. నేను మీ వారికి శ్రాద్ధకర్మలు పెట్టించడానికి ఇక్కడికొచ్చాను. అది మీరు అనుమతి ఇస్తేనే. ఇస్తారా? అరే గోవిందయ్య గారు, త్వరగా ఏర్పాట్లు చేయండి. మీ ఇద్దరు కూర్చోండి. కోడలా, వెళ్ళి ఆసనాలు తీసుకురా. అలాగే. కొంచెం ఆగండమ్మా. ముందుగా నేను గంగని కలవాలనుకుంటున్నాను. తన వల్లే కదా ఆ పెద్దస్వామి చెర నుంచి బయటపడగలిగాను. ఇక నా ఈ జీవితం గంగిచ్చిన వరమే. తనకు ముందు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏది తను? ఇప్పటికీ మీరు జవాబు చెప్పనే లేదు. ఎక్కడుంది తను? తను గాని మళ్ళీ వితంతు ఆశ్రమానికి వెళ్ళలేదు కదా. అరే, ముందు మీరు ఆశీనులు కండి, గంగ వస్తుందిలేండి. నిరంజన్, నువ్వు అలా దిక్కులు చూస్తూ ఉంటావా లేక స్వాగతం అంది చెప్తావా? రండి ప్లీజ్. కూర్చోండి. గంగ నా ఇంట్లోనే ఉన్నా ఇంకెక్కడైనా ఉన్నా నాకేదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంది. స్వాములు వారేమో తనని కలవాలని పట్టుబట్టి కూర్చున్నారు. తను అసలు ఇక్కడ లేనేలేదు. ఏం చేయడం? ఇవాళ బాబుగారి తండ్రి గారి శ్రాద్ధం, కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నాన్న. అమ్మగారికి ఏమో ముందు నుంచే నా మీద నమ్మకం లేదు. ఇప్పుడిక అస్సలు నమ్మదు. ఆ ఇంటికి ఇక నేను ఎప్పటికీ వెళ్ళలేను. ఏంటంత దర్జన్యం చేస్తున్నారు? ఎంతంటే అంత అడగడమేనా? ఇప్పుడు ఒక విషయం చెప్పండి. యూనివర్సిటీ నుంచి ఇక్కడికి రావటానికి 50 కదా అవుతుంది. ఈ ఆటోకి మీటర్ కూడా లేదు. అప్పుడు మీరు చెప్పింది నిజమని ఎలా నమ్ముతాను? మేడం, మీటర్ చెడిపోయింది. 70 రూపాయల దాకా అవుతుంది. మీరే ఇంకా 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓ బాబాయ్, బయట నుంచి వచ్చింది కదా అని అమ్మాయిని దోచుకుంటున్నావా? ఎంతో మంది జనాలు దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారు, కానీ నీలాంటి వాళ్ళని చూసి అసలు రావడమే మానేశారు. ఆ పెద్ద కాలేజీకి వెళ్ళడానికి 50 రూపాయలు కాదు 30 అవుతుంది. నువ్వు 20 రూపాయలు అమ్మాయికి ఇచ్చాయి, లేదంటే అరిచి అందరినీ పిలిచేస్తాను. పిలవనా అందరినీ? వద్దొద్దు, తీసుకోండి మీ 20 రూపాయలు. బాగుంది బాబు, ఒక్కసారిగా 70 నుంచి 30కి వచ్చేసావా? అమేజింగ్ బాబు. అరే ఆగు, లిసన్. నేను వచ్చేసాను. ఎక్కడున్నా నువ్వు? రైట్, ఎప్పట్లాగే లేట్ అన్నమాట. ఎనీవేస్, తొందరగా రా, ఐమ్ వెయిటింగ్. నిన్న పిల్లకి థ్యాంక్స్ కూడా చెప్పలేదే. ఎంత ముద్దుగా ఉంది కదా పాప. పాపం వీడో అనుకుంటా. వెయిట్ ఎ మినిట్, ఈ అమ్మాయి సాగర్ వాళ్ళ గంగ కాదు కదా? ఓ గాడ్, నేను గుర్తుపట్టనే లేదు. ఈ అమ్మాయి ఆ అమ్మాయే. ఆ అమ్మాయి చాలా గట్టి పిల్ల, చాలా ధైర్యం తనకి. వెరీ గుడ్ చాయిస్ సాగర్. ఇప్పుడు ఏమనిపిస్తోందంటే గంగకి తన జీవితమంతా ఈ ఆశ్రమంలోనే గడపాల్సుంటుందేమో. పాపం ఆ పిల్లకి మనందరిలాగా బతకడం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, తలరాతలో ఉన్నది ఎవరు మార్చగలరు? నిజమే పెద్దమ్మా, కాని తను ఇక్కడెలా బతుకుతుంది? భిక్షం అడిగి తెచ్చే భోజనాన్ని తను తప్పనుకుంటుంది.
ఎంతకాలం పస్తులుంటుంది? అలా ఎన్నాలని బతుకుతుంది పెద్దమ్మా? ఇవాళ పొద్దున్నుంచి ఆ పిల్ల కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏయ్, ఎక్కడికెళ్ళావు నువ్వు? చెప్పా పెట్టకుండా ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? ఇంతకా సామానేంటి అసలు? ఇక నేను ఎప్పటికీ బాబుగారింటికి వెళ్ళలేనుగా, ఇక్కడే ఉండిపోవాలి. అలా అయినప్పుడు డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక పని చేయాలిగా. చదువు కూడా ఉంది, అందుకు చాలా డబ్బులు కావాలి కదా. అయితే నువ్వేదో పని తెచ్చుకున్నావా? అవును, ఆ బట్టలు కుట్టే అతను ఉన్నాడుగా, అతన్నే అడిగాను. నాకు కూడా ఏదో ఒక పుట్టే పని ఇవ్వమని అడిగాను. ఆయనేమో బోలెడంత పని ఇచ్చాడు నాకు. ఇది నేను చకచకా పూర్తి చేసేస్తాను. నాన్నగారు ఇది కూడా కొంచెం నేర్పించారు నాకు. ఈ పని చేసి నా ఖర్చు కావాల్సిన డబ్బులు సంపాదించుకోగలను. ఇలా కుట్టు పనులు అవి చేస్తూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే పిల్ల? హరే కృష్ణ హరే మురారి కాంతమ్మ గారు, రండి రండి. ప్రణామాలు కాంతమ్మ గారు, రండి. ఇక వీళ్ళ నెత్తికెక్కి కూర్చుని వాళ్ళని కష్టపెట్టాలని నిశ్చయించుకున్నావా నువ్వు? అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. నేనొక్కదాన్ని నిన్ను భరించగలను, వీళ్ళు భరించలేరు. అందుకే చెప్తున్నాను, పద. ఇక వీళ్ళందర్నీ ప్రశాంతంగా బతకని నువ్వు నాతో రా. అక్కడ గోవిందయ్య గారు వయసు రాకముందే ముసలివారైపోయారు. ఇక మాలతి అదేం పని చేస్తుంది, పని దొంగ. అర్థమైందా నీకు? శ్రార్థం పనులు బోలుడున్నాయి, బయలుదేరి నాతో. అంటే మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా అమ్మగారు? ఆ అంతేగా, చెప్పాను కదా ఇంటికి పదమని. చాలదా? ఇంకా బాజా భజంత్రీలు మేళతాళాలు కావాలా? వాటితో నిన్ను ఆహ్వానించాలా మహారాణి ఇంటికి పద అని? ఇక నడు. ఏమైంది? ఇంకా చూస్తూ నిలబడతావే? పదా. కానీ మీరేగా నన్ను ఎప్పటికీ ఇంటికి తీసుకురానని నాతో అన్నారు. మరి ఇవాళ ఎలా వచ్చారు? ఇదిగో పిల్ల, నువ్వు మరీ అంతగా మిడిసిపడినక్కర్లేదు. నేను గనక నా మనసు మార్చుకుంటే ఏమవుతుంది? నువ్వింకెన్నటికీ మా ఇంటికి రాలేవు. అందుకే చెప్తున్నాను, రాదలుచుకుంటే రా. ఇంట్లో చాలా పనుందిరా. అలాగా, పనుందా? అందుకే పిలవడానికి వచ్చారు కదూ. లేదంటే నేను స్వాముల వారిని ఓడించాక అందుకా? ఓహో, అప్పుడేమో ఇంటికొస్తాను అని ఒకటే తప్పించిపోయేదానివి. ఇప్పుడు గౌరవంగా రమ్మంటుంటే రానే రానంటూ పొగరు చూపిస్తున్నావా? నన్నే ప్రశ్నలు వేస్తున్నావా? అక్కర్లేదులే, ఇక్కడే పడుండు. ఓ, కోపగించుకొని మొహం ముడుచుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇది మాత్రం అన్నారు, గంగా ఇంటికి పదాను చాలా జ్ఞాపకం వస్తున్నావని. నువ్వా నాకు జ్ఞాపకం వచ్చేది? నాకేమైనా పిచ్చా నిన్ను గుర్తు చేసుకోవడానికి? కోరి కొరివితో తలగోక్కోవడం నాకేం సరదా కాదులే. వస్తానంటే రా, చెప్పు. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సుధా పిన్నమ్మ. పెద్దమ్మ నువ్వు కూడా జాగ్రత్త. సంతోషంగా ఉండు, వెళ్ళు. ఇప్పుడే అసలు అమ్మగారులా అనిపిస్తున్నారు. అలా కోపగించుకోకపోతే వేరే విధంగా అనిపిస్తారు. ఇంకా నిలబడ్డారే, పదండి. ఇంట్లో చాలా పని ఉంది కదా. ఏయ్ పిల్ల, నన్నే ఆట పట్టిస్తున్నావు నువ్వు? ఆట పట్టించడం కాదు, నిజంగానే అంటున్నాను. సున్నితంగా మాట్లాడితే మీరు నాకు నచ్చరు. అవునులే, నా కర్మ కాలింది కనుకే నువ్వు నన్ను పట్టుకున్నావు. అంతకుముందు ఎంతో హాయిగా ఉండేదాన్ని. ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డావు.
ఇవాళ నువ్వు నాకెంతో సంతోషాన్ని కలిగించావు. 52% మార్కులు వచ్చాయి నీకు. శభాష్. సుధా, నడు, తీసుకెళ్ళు దీన్ని. నా ఇంటికి వచ్చేసాను, నేను నా కుటుంబంలోకి వచ్చేసాను. వీళ్ళంతా నాకెంతో జ్ఞాపకం వచ్చేవాళ్ళు, ఎంతో ఏడ్చేదాన్ని. ఇక ఇక్కడే ఉంటాను నేను, ఎప్పటికీ ఇక్కడే. గంగా, ఆలోచిస్తున్నావేంటి? లోపలికి రా. ఇదిగో మొదలైపోయింది బాబుగారి ముద్దు మురిపాలు. తనకేమైనా హారతి ఇవ్వదలిచారా ఏంటి? పద, చాలా పనులున్నాయి అక్కడ. చిన్నమ్మ, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసావుగా, ఇక నేను చాలా బాగుంటాను. పద, స్వాముల వారి నీ కోసం ఎదురు చూస్తున్నారు. రా. రా. ఎప్పుడు సాగర్ ఒకటే అనేవాడు, రా గంగా ఇంటికి వచ్చాయని. తీరా నేను వచ్చేసాక చూడ్డానికి కూడా రాలేదు. తన గదిలోనే కూర్చొని ఉంటాడు. అరే సాగర్, రా బాబు. ఇవన్నీ గంగకిచ్చేయండి. తన వస్తువులన్నీ తన దగ్గరే ఉంచుకోమని చెప్పండి. అలాగే గంగకి ఇది కూడా చెప్పండి, నేను తన మీద చాలా కోపంగా ఉన్నానని, తన మొహం కూడా చూడాలనుకోవట్లేదని, తన మొహం చూడటానికి, తనతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదని చెప్పండి. అయ్యి బాబా, అయితే పెద్ద గొడవే వచ్చి పడింది. ఎందుకంటే నువ్వు అనుకుంటుంటే జరిగే అవకాశమే లేదు. ఇందా, ఇవన్నీ తీసుకో. కాసేపటి కిందట కాంతమ్మ గారు వచ్చారు. ఆవిడ గంగని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోయారు. నిజంగానా సుధా పిన్ని? గంగ ఇంటికొచ్చేసిందా? నేను ఇంటి దగ్గరే ఉండి తనకి వెల్కమ్ చెప్తాను. అనవసరంగా ఇక్కడికి వచ్చాను. నిజంగా పిల్లలే. నువ్వు నా కోసం, మా అమ్మ కోసం చేసిన దానికి జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను. నేను అడ్డుకోకపోతే సమాధానం చెప్పేసి ఉండేదా పిల్ల. తన మంచి చెడ్డలు చూసుకునే తెలివితేటలు ఎక్కడున్నాయి తనకి అసలు? మా అబ్బాయి జీవితం కాపాడ్డానికి నువ్వు నీ జీవితానికే ఆపద తెచ్చుకున్నావు. చాలా పెద్ద మనసు నీది. నన్ను క్షమించమ్మా. మా అబ్బాయి కోసం నేనే నిన్నాగిపోమ్మని అమ్మగారిని వేడుకున్నాను. ఏం చేస్తాను, తల్లిని కదా నేను. నా ఏకైక కుమారుడి కోసం నేను కూడా స్వార్థపరాలనైపోయాను. అమ్మగారేమో మీ అబ్బాయినే కాకుండా నన్ను కూడా కాపాడారు. లేదంటే స్వామివారు చచ్చిపోతే ఆ పాపం నా తలకు కూడా చుట్టుకుంటుంది. నేను చేసిందే ఉపకారం కాదు, ఏది సరైందో అదే చేశాను. అసలు మా అమ్మగారే అంత చాలా మంచివారు. చూడ్డానికి కొబ్బరికాయలా కఠినంగా ఉన్నా లోపల మాత్రం వెన్నెలా చాలా మంచివారు.
మీకు ఒకటి తెలుసా? పోలీస్ వాళ్ళని తీసుకురావడానికి అమ్మగారే పంపించారు సుధాపిన్నమ్మని. చూసారా అమ్మగారికి కూడా ఎంత చురుగ్గా పనిచేస్తుందో? ఇవాళ నాకు అమ్మని గంగని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద అనర్థం జరగకుండా ఆపేశారు. ఇక నుంచి నేను కూడా ఒక సామాన్యుల్లా జీవిస్తాను. స్వామిగా కాదు, గౌతమ్గా. ఒకప్పుడు కాలేజీలో చదువుకునే గౌతమ్గా. అలాంటి నన్ను ఆ పెద్ద స్వామి తన స్వార్థం కోసం స్వామిగా మార్చాడు. అయితే నీ అసలు పేరు గౌతమా? చదువుకునేవాడువా నువ్వు? అవును తల్లి, చాలా తెలివైన వాడుతాను. కానీ మా పేదరికాన్ని, నిస్సహాయతని స్వార్థానికి వాడుకోవడానికి పెద్ద పాండ మా గౌతమ్ని తన వశం చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఆ దురాశపరుడి ఆజ్ఞల్లో ఉండవలసొచ్చింది మా అబ్బాయికి. కానీ ఇప్పుడు అమ్మగారు, ఆ చిన్నారి మాకు ఆ నరకం నుంచి విమోచన కలిగించారు. అమ్మగారు, ఈ పిల్ల మళ్ళీ వచ్చేసిందా? అమ్మగారు, దీన్ని బట్టి చూస్తే మీరు తన ముందు తల వంచేశారా? అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మీరసలు ఓటమిని ఎలా ఒప్పుకున్నారు? తయారైంది మహాతల్లి పుండు మీద కారం చల్లడానికి. ప్రభా అత్తయ్య, ఇదంతా ఏదైనా ఆట లాంటిదా గెలుపు ఓటమి అనడానికి? వచ్చిందో లేదో లోడ 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 వాగుతూ మొదలు పెట్టేసింది. ఇంక చాలే అబ్బో. ఇదిగో కొడలా, నువ్వు తొందరగా వెళ్ళి శ్రాద్ధం ఏర్పాట్లని అమ్మగారు, చూడు. మీరు కంగారు పడకండి. నేను ఇప్పుడే గోవిందయ్య గారితో అన్ని పనులు చేసేస్తాను. రండి. అలాగే. గంగ తిరిగి రావటంతో ఇంట్లో ఎంతో వెలుగొచ్చింది. అమ్మగారు, అసలు నన్ను అడిగితే ఈ పిల్ల మూసుకో, నోరు మూసుకో. అలా ఉండాలంటే నీకు చాలా కష్టం అని తెలుసు, కానీ నువ్వు మాట్లాడుకో. బుర్ర చెడిపోతోంది నాకు. గోవిందయ్య గారు, మీరేం చేయకండి, నేను చేసేస్తాను. అమ్మగారు, అదేదో తన సొంతిల్లన్నట్టు పనిచేస్తుంది చూసారా? చాలా నేర్చేసుకున్నావే పిల్ల. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి నీకు? ఆశ్రమంలో సుధాపిన్నమ్మ దగ్గర, పెద్దమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను నేను. అప్పుడేగా తిట్లు పడకుండా ఉంటాయి. కానీ అమ్మగారు, మీరు గనక ప్రేమతో చెప్తే ఏ పనైనా చేసేస్తాను. కోపడితే నా చేత ఎవరు ఏ పని చేయించలేరు. ఇవాళ స్వామివారు బాబుగారి తండ్రి గారికి శ్రాద్ధం పెట్టడానికి వచ్చారు. ఆయన చాలా పండితుడు కదా, అందుకని ఈ రోజు వారి కాళ్ళు కడిగి తీరాల్సిందే, అవునా? ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గంగా, అక్కడే ఆగు సాగర్. చిన్న, తను నిజమే చెప్పింది. తంతు ఆరంభమైపోయిందిగా. వెళ్ళు పిల్ల, లోపలికి వెళ్ళి చందనం బొట్టు తీసుకురా. ఎన్నో నెలల తర్వాత గంగా ఇంటికొచ్చింది. నేనేమో తనకి వెల్కమ్ చెప్పాలనుకున్నాను, కానీ తనేమో తన పనిలోనే బిజీ అయిపోయిందే. ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మీరు దీన్ని తీసుకోండి. గంగా, నువ్వు చిన్నమ్మతో గోవిందయ్య గారితో కలిసి భోజనం ఏర్పాట్లు చూడు. వెళ్ళు.